శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 57వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ద్వారకానగర వర్ణన్ని వర్ణిస్తున్నాడు వ్యాసుల వారు. నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామా సహితుడై ఇంద్రలోకం నుంచి తిరిగి రావటం, ఆ వస్తున్నప్పుడు లోపల ప్రవేశిస్తున్నప్పుడు ఆ చుట్టూతా ఉద్యానవనాలు ఎలా ఉన్నాయి, వృక్షాలు, వృక్ష యొక్క సంపాద, అలాగే ఫలపుష్పాదులతో నిండినటువంటి వృక్షాలు, భవనాలు, అవన్నీ కూడా వర్ణించారు. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో ఆ ప్రజలు ఎలా ఉన్నారు, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పట్టమహిషుల యొక్క నివాసాలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా వర్ణిస్తున్నారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సుందరమైనటువంటి గృహాలు, ఒక్కొక్కటి పర్వతాకారంలో ఉన్నటువంటివి, శోభాయమానంగా తెల్లగా ఉన్నటువంటి మణులతో కూడినటువంటి భవనాలని చూశారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గరుడ వాహనం మీద నుంచి వస్తూనే. పంచవర్ణ సవర్ణైశ్చ పుష్పవృష్టి సమప్రభైః తుల్యైః పర్జన్య నిర్ఘోషైర్హ్రాदैर्भोगवती యథా. హ్రాदैर्भोगवती యథా, భోగవతితో పోల్చాడు. భోగవతి అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే పాతాళం రసాతలంలో సర్పాలకి ఆలయం ఏమిటంటే భోగవతి నగరం అనేది. ఆ భవనాలన్నీ కూడా 5 రంగుల సువర్ణమైనటువంటి రంగులతో, ఒకటి తెలుపు, మిగిలిన సుప్రసిద్ధమైనటువంటి 5 రంగులు ప్రఖ్యాతమైనవి ఏవైతే ఉంటాయో ఎరుపు, పచ్చ, పసుపు, ఈ విధమైనటువంటి రంగులతో కూడుకుని ప్రకాశంగా సూర్యచంద్రుల యొక్క కాంతిని కంటే మించినటువంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి ఆ భవనాలు. ఎలా వర్ణిస్తున్నారంటే ఇక్కడ ఆ భవనాలనేటువంటి మడుగులో జనం ఎట్లా ఉన్నారా అంటే, పాతాళ లోకంలో ఉన్నటువంటి భోగవతీపురంలో ఉన్నటువంటి గంగ ఉంటుంది. గంగ 3 లోకాల్లో ఉంటుంది, స్వర్గలోక, భూలోక, పాతాళాలు. అలా భోగవతీపురంలో ఉన్నటువంటి గంగా నదిలో ఉన్నటువంటి ఎవరుంటారు పాతాళంలో? సర్పాల యొక్క సమూహాలు ఉంటాయి, నాగ గణాలు ఉంటాయి. ఆ భోగవతీపురంలో నాగుల యొక్క గణం ఏ విధంగా అయితే ఉంటాయో, అలాగే ఈ భవనాలు అనేటువంటి మడుగు లోపల ఈ ప్రజలందరూ, ఈ భవనాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అలా వీరులైనటువంటి సర్పాల వలె ఉన్నారట. అంత భోగవతితో పోల్చాడు ఇక్కడ వీళ్ళ యొక్క ద్వారకా నగరంలో ఉన్నటువంటి భవనాలని అంత సుందరంగా పోల్చాడు. పైగా వాళ్ళందరూ కూడా, ఆ యువకులందరూ కూడా ఎలా ఉన్నారో చెప్తున్నాడు. కృష్ణధ్వజోపవాహ్యైశ్చ దాశార్హాయుధ రోహితైః వృష్ణివీరమయూరైశ్చ స్త్రీ సహస్ర ప్రజాకులైః. కృష్ణధ్వజోపవాహ్యైశ్చ, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భవనాలపైన ఉండేటువంటి ధ్వజాలన్నీ కూడా, ఆ ధ్వజాలతో పాటుగా ఆయన యొక్క భవనాలపైన ఆయుధరోహితైః, సమస్తమైనటువంటి ఆయుధాలతో నిక్షిప్తమైనటువంటి భవనాలు. వృష్ణి వీరమయూరైశ్చ, ఈ ఆయుధాలు, ఈ భవనాలు, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక మేఘాల పంక్తిలాగా ఉన్నాయిట. మేఘాలతో పోలుస్తున్నాడు. ఇందాలేమన్నా భోగవతీపురంతో ఉన్నటువంటి నాగులతో పోల్చాడు, ఇక్కడేమన్నా ఈ భవనాల్ని మేఘాలతో పోల్చాడు. ఈ మేఘాలలో ఏముంటాయి? అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అక్కడ మెరుపులు మెరవంగానే కింద నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. మామూలుగా వర్షం పడేటువంటి సమయంలో నెమళ్ళు నాట్యం చేస్తాయి. అదే సమయంలో ఉరుములు, పిడుగులు మొదలైనటువంటి లాంటివి వస్తాయి. ఈ భవనాలన్నిటినీ మేఘాలతో పోలుస్తూ స్త్రీ సహస్ర ప్రజాకులైః, ఆ భవనాల మీద సంచరించేటువంటి, భవనాల దగ్గర సంచరించేటువంటి స్త్రీలందరినీ కూడా మెరుపుతో పోల్చి, ఈ మెరుపుని చూసి, ఆ మేఘాల లాంటి భవనాలను చూసి వృష్ణివీరులు యువకులైనటువంటి వాళ్ళని మయూరాలతో పోల్చాడు. వీళ్ళు నాట్యం చేస్తున్నారు.
అట్లా ఆ భవనాలు మేఘాలుగా ఉన్నాయి. మేఘాలు చూడంగానే వీళ్ళు నాట్యం చేస్తాయి, మయూరాలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఎవరయ్యా ఇక్కడ మయూరాలంటే వృష్ణివంశ వీరులైన యువకుడు. అందులోనూ మెరుపులు ఎవరయ్యా అంటే స్త్రీ సహస్ర ప్రజాకులై, వేలాది మంది స్త్రీలతో కూడుకుని ఉన్నటువంటి మేఘాల్లాంటి భవనాలపైన ఈ స్త్రీ సముదాయాన్ని చూసి, మెరుపుల్లాంటి స్త్రీ సముదాయాన్ని చూసి మయూరాల వంటి, నెమళ్ల వంటి వృష్ణి వీరులందరూ కూడా నాట్యం చేస్తున్నారయ్యా అని చెప్పి వర్ణించాడు అక్కడ వ్యాసులు వారు. అంటే అంత ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నారు అక్కడ. వాసుదేవేంద్ర పర్జన్యైర్గృహమేఘైరలంకృతా దదృశే ద్వారకాతీవ మేఘైర్దివ్యైరివ సంవృతా. అట్లాంటి దివ్యమైనటువంటి మేఘాల వలె ఉన్నాయిట వాసుదేవుడి యొక్క పర్జన్యై గృహై. పర్జన్యం అంటే మేఘాలు. అట్లా ద్వారకా నగరంలో వాసుదేవుడి యొక్క గృహమే మహామేఘంలాగా ఉంది. మేఘై అలంకృత, అనేకమైనటువంటి మేఘాల సముదాయంతో అలంకరించబడినటువంటి గృహ సముదాయాలుగా ఉన్నదయ్యా. అట్లాంటి ద్వారకా నగరాన్ని, ద్వారకాతీవ దదృశే, అటువంటి ద్వారకా నగరాన్ని చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్ భగవతో వేష్మ, వేష్మ అంటే నివాసం, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నివాసాన్ని వర్ణిస్తున్నాడు. సాక్షాత్ భగవతో వేష్మ విహితం విశ్వకర్మణ దదృశుర్వాసుదేవస్య చతుర్యోజనమాయుతం. చతుర్యోజనమాయుతం, స్వయంగా విశ్వకర్మ చేత విహితం, నిర్మించబడినటువంటి వేష్మం, నివాస గృహం శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడిదే కాదు, సమస్త ద్వారకా నగరము ఆయన చేత నిర్మించబడిందే. విశేషంగా ఆయన పేరును స్మరించాలి. దదృశుర్వాసుదేవస్య, ఎట్లాంటి ఆ గృహము, చతుర్యోజనమాయుతం, 4 యోజనాల విస్తీర్ణంతో కూడుకుని ఉండేటువంటి గృహంట శ్రీకృష్ణ పరమాత్మ. 4 యోజనాలు ఈయన భవనమే ఉంటే ఇక మిగతా భవనాలు ఎంత ఉంటాయి, మిగతా పట్టపురాణుల యొక్క భవనాలు, అంతేకాకుండా ఇక ద్వారకా నగరం ఎంత ఉంటుంది. తావదేవ సువిస్తీర్ణం సుసంపూర్ణం మహాధనై ప్రసాదవర సంపన్నం యుక్తం జగతి పర్వతై. తావదేవ సువిస్తీర్ణం, అంతే విస్తీర్ణం కలిగినటువంటి పొడవు, అంతే విస్తీర్ణం కలిగినటువంటి వెడల్పు, అట్లాంటి వైశాల్యంతో ఆ భవనం అంతా కూడా మహాధనై సుసంపూర్ణం, అనేకమైనటువంటి ధనరాశులతో నిండి ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భవనం. ప్రసాదవర సంపన్నం, అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి ప్రసాదం. యుక్తం జగతి పర్వతై, ఎట్లా ఉందంటే జగత్తులో అన్నిటికల్లా విశేషమైనటువంటి పర్వతం ఏదైనా ఉంటే ఆ పర్వతంతో పోల్చారు ఈ భవనాన్ని. ఈ భవనం అంత ఎత్తైనటువంటి పర్వతం లాగా కనిపిస్తుంది. యం చకార మహాభాగస్త్వష్ట వాసవచోదితః ప్రసాదం హేమనాభస్య సర్వతో యోజనాయతం. యం చకార మహాభాగః త్వష్ట, త్వష్ట విశ్వకర్మ చేత వాసవచోదితః, వాసవ అనే పదానికి అర్థం ఇంద్రుడు. ఇంద్రుడు ప్రేరేపించగా, శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞతో ఇంద్రుడు ప్రేరేపిస్తే విశ్వకర్మ నిర్మించినటువంటి ద్వారకాపట్టణం. కాబట్టి వాసవచోదితః, ఇంద్రుడి యొక్క ప్రేరణతో విశ్వకర్మ నిర్మించినటువంటి ఈ భవనం, ప్రాసాదం, ఈ ప్రాసాదం పైన ఉండేటువంటి కలశాలు మొదలైనటువంటివన్నీ కూడా హేమనాభస్య సర్వతో యోజనాయతం, ఒక యోజనం దూరం వరకు కనిపించేటువంటి అత్యద్భుతమైనటువంటి హేమనాభం. నాభం, నాభి అంటే బొడ్డు, మధ్యప్రదేశ్. ఆ మధ్యలో పెట్టేటువంటిది ఏదైతే కలశాలు లాంటివి ఉంటాయి చూసారా దేవాలయాలకి, గర్భగుడిలో పైన ఊర్ధ్వముఖంగా పెడతారు. అట్లా ఈ ప్రాసాదం పైన, రాజప్రాసాదం పైన పెట్టినటువంటి బంగారు కలశాలు మొదలైనటువంటివన్నీ ఎట్లా ఉన్నాయంటే చూడటానికి మేరోరివగిరే శృంగం ఉచ్ఛ్రితం కాంచనాలయం, బంగారుమయమైనటువంటి మేరు శృంగంలా ఉంది ఆ ప్రాసాదం పైన పెట్టినటువంటి కలశాలు, బంగారు కలశాలు. మేరోరివగిరే శృంగం, మేరు పర్వత శిఖరం బంగారుమయమైనటువంటి మేరు శృంగంలాగా ఉంది, అట్లా ఎత్తుగా ఉన్నది. అటువంటి ఆ ఆలయం పక్కనే, ఆలయంలోనే రుక్మిణ్యా ప్రవరో వాసో నిర్మిత సుమహాత్మన, అదే భవనంలో రుక్మిణీదేవితో పాటుగా కలిసి శ్రీకృష్ణ పరమాత్ముడు సుమహాత్మన, నిర్మిత సుమహాత్మన, విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆ నివాసంలోనే వాసః నివాసః. ప్రవరుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి
దాశార్హ ప్రవరుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణ్యా సహ రుక్మిణీదేవితో పాటు కలిసి ఉంటాడు ఆ భావన. అలాగే సత్యభామాదేవి మరొక నివాసం. సత్యభామా పునర్వేస్మ సదా వసతి పాండరం విచిత్రమణి సోపానం యం విదు సీతవానితి. సత్యభామాదేవిది మరొక నివాస గృహం. ఆ నివాస గృహం తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. విచిత్రమైనటువంటి మణి సోపానములు కలిగినటువంటిది. సోపానము అంటే మెట్లు, మెట్ల దారి. విచిత్రమైనటువంటి రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి మణులతో కూడినటువంటి సోపానాలతో అలంకరించబడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా చూడండి, భవనానికి వెళ్ళంగానే మొట్టమొదటిలోనే మెట్లు ఉంటాయి పెద్దగా. ఏదైనా కాలేజీకి వెళ్ళినా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళినా పెద్ద పెద్ద భవనాలకి పైన ఎత్తైనటువంటి మెట్లు ఉంటాయి. ఆ మెట్లకి చుట్టూతో చక్కగా అలంకారాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి మెట్లు ఎట్లాంటి మెట్లు ఇక్కడ అంటే మణి సోపానములతో కూడుకున్నాయి, మణులతో నిర్మించబడినటువంటి సోపానాలతో. యం విదు సీతవానితి. సీతవానితి వేసవి కాలంలో కూడా అత్యంత చల్లగా ఉండేటువంటి భవనం అంటారు. విశేషమైన భవనం. దాంట్లో సత్యభామాదేవి ఉంటుంది. విమలాదిత్యవర్ణాభి పతాకాభిరలంకృతం వ్యక్తబద్ధం యథోద్దేశే చతుర్దశ మహాధ్వజం. అక్కడ ఈ సత్యభామాదేవి యొక్క గృహానికి పక్కనే ఏం చెప్తున్నారంటే విమలాదిత్య వర్ణాభి. విమల ఆదిత్య అంటే చక్కగా చంద్రుడు, సూర్యుడు ఆదిత్యుడు అంటే విమలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆదిత్యుని యొక్క కాంతితో ప్రకాశించేటువంటి అని అర్థం అక్కడ. అటువంటి భవన సముదాయాలతో ఉన్నటువంటి విశేషమైనటువంటి సర్వప్రాసాద వ్యక్తబద్ధం యథోద్దేశే చతుర్దశ మహాధ్వజం. అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి 14 పతాకాలు పెట్టేటువంటి మహాధ్వజములు పెట్టుకునేటువంటి 14 స్తంభాల్లాగా ఉన్నాయి. అట్లాంటి ఆ భవనం పైన విశాలమైనటువంటి 14 ధ్వజములు ప్రకాశిస్తూ ఉంటాయట. దాంట్లో సత్యభామాదేవి నివసిస్తూ ఉంటుందయ్యా అని చెప్పి సుందరమైనటువంటి ధ్వజ పతాకాలతో నిర్మించబడినటువంటి 14 అని చెప్పి సంఖ్య కూడా చెప్పేశారు. అందులో ఓ పక్కన రుక్మిణీదేవి, ఇంకో భవనంలోనేమో సత్యభామాదేవి. వీరిద్దరి మధ్యలో ఇంకో ఆవిడ ఉన్నారు. అంటే రుక్మిణీదేవి భవనానికి సత్యభామాదేవి భవనానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకో భవనం ఉంటుంది. ఆ భవనంలో ఎవరుంటారో అనేది కూడా మధ్యలో చెప్తున్నారు తర్వాత. సర్వప్రాసాద ముఖ్యోత్ర జాంబవత్యా విభూషిత. సర్వప్రాసాద ముఖ్యో అత్ర. ఈ ముఖ్యమైనటువంటి 2 ప్రాసాదాల మధ్యలో జాంబవత్యా విభూషిత. ప్రభాయా జృంభణైశ్చిత్రైస్త్రైలోక్యమివ భాసయన్. కాంతివంతమైనటువంటి చక్కటి సుందరమైనటువంటి భవనంతో భాసయన్ ప్రకాశవంతంగా ఉంటూ త్రైలోక్యమివ ముల్లోకాలని రంజింపజేసేటువంటి భవనంలో జాంబవతీదేవి ఈ 2 భవనాల మధ్యలో ఉంటుంది. యస్తు పాండరవర్ణాభస్తయోరంతరమాశ్రిత అన్నారు అక్కడ. తయోరంతరం అంటే రెండిటి నడుమ అన్నారు. ఈ 2 భవనాలు రుక్మిణీదేవి సత్యభామాదేవి భవనం మధ్యలో ఉన్నటువంటి భవనంలో ఏ భవనం అయితే పాండువర్ణంలో చక్కగా తెల్లగా ఉంటుందో దాంట్లో జాంబవతీదేవి నివసిస్తూ ఉంటుంది. అట్లా రుక్మిణి, సత్యభామ, జాంబవతి వీరి యొక్క భవనాల్ని వర్ణించారు. దీన్ని కూడా విశ్వకర్మే నిర్మించాడు. కైలాస శిఖరం లాగా మంచి ఎత్తైనటువంటి భవనం అది అంటూ విశ్వకర్మ కరోత్యేనం కైలాస శిఖరోపమం. అంత చక్కగా స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి ఈ భవనం విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటిది. కైలాస శిఖర ఉపమం, కైలాస శిఖరంతో సమానంగా పోల్చదగినటువంటి భవనం. జాంబూనద ప్రదీప్తాగ్రహ ప్రదీప్త జ్వలనోపమ సాగర ప్రతిమోతిష్టన్ మేరురిత్యభివిశ్రుత తస్మిన్ గాంధార రాజస్య దుహిత కులశాలిని. ఓ భవనాన్ని వర్ణించారు. ఆ భవనంలో ఎవరుంటున్నారంటే గాంధార రాజకుమార్తె అయినటువంటి సుకేసి అనేటువంటి ఆవిడ నివసిస్తూ ఉంటుంది అని వర్ణిస్తున్నారు. ఎట్లాంటి వర్ణన అది? జాంబూనదం అంటే బంగారం, సువర్ణమయం. జాంబూనద ప్రదీప్తాగ్రహ బంగారంలో తలతల తలతల మెరిసిపోయేటువంటి భవనం. ప్రదీప్త జ్వలనోపమ. జ్వలన అంటే అగ్నిదేవుడు. సూర్యుడి కాంతితో బంగారు సువర్ణమైన కాంతులతో అగ్ని కాంతులతో ప్రకాశవంతమైన సమానమైనటువంటి భవనం. సాగర ప్రతిమోతిష్టన్ మేరురిత్యభివిశ్రుత.
సాగర ప్రతిమ అన్నారు అక్కడ. అంటే దేని ద్వారాలైతే సువర్ణ నిర్మితాలై ఉంటాయో, ప్రజ్వలితమైనటువంటి అగ్నిదేవుడితో ప్రకాశిల్లుతూ ఉంటాయో, ఏ భవనమైతే సముద్రం వలె విశాలంగా ఉంటుందో ఆ ప్రాసాదానికి మేరు శిఖరం అని పేరు, మేరు అని పేరు. మామూలుగా అమ్మవారి యొక్క కీర్తనలో కూడా చూడండి, మేరువులు అంటారు వాటిని, భుజాలను. అట్లా ఆ కోణాకారంగా ఉన్నటువంటి మేరు ఏదైతే ఉంటుందో ఆ సముద్రం వలె విశాలంగా, అంత విశాలంగా ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది, ద్వారములు ఉన్నాయి, ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అట్లాంటి మేరు అనేటువంటి భవనం ఏదైతే ఉంటుందో ఆ మెడలో గాంధార రాజకన్య అయినటువంటి సుకేశి అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భార్య, తస్మిన్ గాంధార రాజస్య దుహిత, గాంధార రాజకుమార్తె అయినటువంటి కులశాలిని, ఉత్తమ కుల సంభవ అయినటువంటి సుకేశీ నామ విఖ్యాత కేశవేన నివేశిత. కేశవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, పరమాత్ముడి చేత అక్కడ ఆ భవనంలో ఉంచబడినటువంటి భార్య ఎవరి అంటే సుకేశి అనేటువంటి భార్య. ఇట్లా వాళ్ళ రుక్మిణి యొక్క భవనము, సత్యభామ భవనము, మధ్యలో జాంబవతి భవనం, సుకేశి భవనం, 4 భవనాలు చెప్పేశాడు. ఆ తర్వాత పద్మకూట ఇది ఖ్యాత, పద్మకూటం, పద్మాల యొక్క సమూహం, కూటము అంటే సమూహం, గుంపులుగా ఉన్నటువంటి పద్మాల గుంపు ఎలా ఉంటుంది, అట్ట పద్మకూటం అనే పేరు కలిగినటువంటి ఖ్యాతి గణించినటువంటి పద్మవర్ణో మహాప్రభ. ఓ భవనం పేరు పద్మకూటంట. దాంట్లో ఎన్నో సరోవరాలు ఉండొచ్చు, పద్మాలు ఉండొచ్చు. భవనం పేరే పద్మకూటం. ఏ వర్ణంలో ఉంటుంది? పద్మవర్ణో మహాప్రభ. అచ్చం పద్మం వర్ణంలో ఆ ఉంటుంది అది. దాని పేరే పద్మకూటం అనే పేరు కలిగిన భవనం. దాంట్లో సుప్రభయా మహాబాహో వాస స పరమోచ్ఛ్రిత, వాస పరమోచ్ఛ్రిత. అట్లా పద్మకూటం అనే పేరు కలిగినటువంటి భవనంలో సుప్రభ అనేటువంటి మహారాణి నివసిస్తూ ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క భార్య. సూర్య సమానమైనటువంటి ప్రభ కలిగినటువంటి ఉత్తమమైనటువంటి ప్రాసాదాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా వర్ణిస్తున్నాడు. ఇదేమన్నా పద్మకూటం అనే పేరు, భార్య పేరు సుప్రభ. యస్తు సూర్యప్రభో నామ ప్రాసాదవర ఉచ్యతే. అనేకమైనటువంటి భవనాలలో సుప్రసిద్ధమైనటువంటి మరొక భవనం పేరు సూర్యప్రభ అనేటువంటి భవనం. ఒక్కొక్క మహారాణికి ఒక్కో భవనం. యస్తు సూర్యప్రభో నామ ప్రాసాదవర ఉచ్యతే. ప్రాసాదవరం అంటే ఉన్నటువంటి ప్రాసాదాలలో కల్లా ఉత్తమమైనటువంటి గొప్ప ప్రాసాదం. అట్లాంటి భవనంగా చెప్పబడుతున్న సూర్యప్రభ భవనంలో లక్ష్మణయా కురుశ్రేష్ఠ స దత్త శార్గధన్వన శ్రీకృష్ణ పరమాత్ముడి చేత, కురుశ్రేష్ఠుడి చేత ఇవ్వబడినటువంటి, కురువంశంలో జన్మించినటువంటి లక్ష్మణయా, లక్ష్మణ అనేటువంటి భార్య, పట్టపురాణి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భార్య అక్కడ దాంట్లో నివసిస్తూ ఉండేది. వీళ్ళ వివరాలన్నీ మళ్ళీ ముందు ముందు వస్తాయి, ఈ భార్యల గురించి కూడా తర్వాత. వైఢూర్య వరవర్ణాభ ప్రాసాదో హరిత ప్రభ శ్వేతజాలాహి యత్రైవ చ నివేశిత. ఇవంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా భీష్ముడు సంక్షిప్తంగా వర్ణిస్తున్నటువంటి మహాభారతం, శ్రీకృష్ణుని యొక్క చరిత్ర. ఎందుకంటే రాజసూయ యాగంలో శ్రీకృష్ణుల వారి యొక్క గొప్పతనం చెప్తూ, ఆ పరమాత్ముడు నిర్మించిన ద్వారకా పట్టణం ఎలా ఉంది అనేది భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నట్టు అందరికీ చెప్తున్నాడు, సంక్షిప్తంగా తగ్గించి. అందువల్ల ఇంకా కుదిస్తేనే ఇలా ఉంటే, ఇంకా విశాలంగా విపులంగా చెప్తే ఇంకా ఎలా ఉంటుందో చూడండి ఆ భవనాల యొక్క తీరు. వైఢూర్య వరవర్ణాభ, చక్కటి వైఢూర్యములతో కూడుకునేటువంటి వర్ణంతో ప్రకాశించేది. ప్రాసాదో హరిత ప్రభ, హరిత అంటే పచ్చగా ఉండేటువంటి కాంతులతో ప్రకాశించే భవనంట ప్రాసాదం. పచ్చగా ఉంటూ పచ్చటి వైఢూర్యాలు ఎలా ఉంటాయో ఆ పచ్చలు తగ్గగా పచ్చలతో ఉండేటువంటి మణులు ఉంటాయి చూసారా మనకి, అట్లాంటి ఆ మణులతో ప్రకాశిస్తున్నటువంటి ఒక భవనం. శ్వేతజాలాహి యత్రైవ చ నివేశిత. అట్లాంటి ఆ భవనం, పచ్చగా ఉండేటువంటి ఆ వైఢూర్యాలతో నిర్మితమైనటువంటి భవనంలో ఇంకొక మహారాణి నివసిస్తూ ఉంటుంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవింద సినిమాల్లో కూడా వాడుకుంటారు ఈ పేరు. మిత్రవిందాదేవి అనేటువంటి ఆ మహారాణి యొక్క నివాస స్థానం ఈ వైఢూర్యాలతో కూడుకున్న శ్వేతజాలాహి యత్రైవ చ నివేశిత. ఇక్కడ మిత్రవింద అని ఉండాలి, యత్రైవ అని పడింది 2 సార్లు. మిత్రవింద చ నివేశిత యం విదుః సర్వభూతాని హరిరిత్యేవ భారత.
యం విదు సర్వభూతాని. ఇట్లాంటి ఈ భవనాలు ఎట్లాంటి భవనాలంటే ఒక్కో భవనము నిజంగా శ్రీహరి స్వయంగా నివాసం ఉండేటువంటి భవనాలు ఇవేనా అన్నట్టుగా ఉంటాయట. స్వయంగా శ్రీహరి శ్రీమన్నారాయణుడు ఈ భవనాలు చూసినటువంటి వాళ్ళు అదే అనుకుంటారు, ఇది శ్రీహరే, ఈ భవనం శ్రీహరి, భవనంలో శ్రీహరి నివసిస్తూ ఉంటాడు అని అనుకునేటువంటి వాళ్ళు. ఇతర భవనాలకు కూడా అలంకారంగా ఉండేటువంటి భవనం ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి భవనం ఉంటుంది. శ్వేతజాలాహియత్రైవ, వైఢూర్యమయమైనటువంటి చక్కగా పచ్చ రంగుతో ప్రకాశించేటువంటి ఈ భవనం స్వయంగా శ్రీహరి నివసించేటువంటి భవనం అని చెప్పేసి సుప్రసిద్ధమైనటువంటిది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకని యం విదుహు అన్నారు. ఎవరైతే భావిస్తూ ఉంటారో, సర్వ ప్రాణులు ఏదైతే భావిస్తూ ఉంటారో ఏమని, హరిరిత్యేవ, హరిహి ఇత్యేవ, ఈ భవనం హరినివాసమే అని భావిస్తూ ఉంటారు అంటూ ధర్మరాజుకి భారత అని పిలుస్తూ, హే భారత, ఓ ధర్మరాజా అంటూ భీష్ముడిదంతా చెప్తున్నాడు. సుమిత్ర విజయావాసో దేవర్షి గణ పూజిత. సుమిత్ర విజయావాసో దేవర్షి గణ పూజిత. మహిష్యా వాసుదేవస్య భూషణం సర్వవేష్మనాం. యస్తు ప్రాసాద ముఖ్యోత్ర విహిత సర్వ శిల్పిభిః. సమస్తమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి శిల్పుల చేత, కళాకారుల చేత నిర్మించబడినటువంటి ఆర్కిటెక్చర్స్ ఎంతో మంది వచ్చి చక్కటి వాళ్ళ యొక్క శిల్పకళా కౌశలంతో నిర్మించబడినటువంటి భవనాలు ఇవన్నీ కూడా. అందులో కేతుమంతం అనేటువంటి ప్రాసాదం, ఆ ప్రాసాదాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు సుదత్తాదేవి అనేటువంటి భార్యకి నివాస స్థానంగా ఇచ్చాట. విరజానామక ప్రాసాదము, సుమిత్రాదే, సుదత్త అనేటువంటివన్నీ ఇక్కడ వస్తున్నాయి. సుమిత్ర అనేటువంటి, సుమిత్ర విజయావాసో, సుమిత్ర విజయ ఆవాసో దేవర్షి గణ పూజిత. మహిష్య, ఆవిడ మహిషి భార్య, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క భార్య. వాసుదేవస్య మహిష్యా భూషణం సర్వవేష్మనాం. ఇది కూడా సమస్తమైనటువంటి భవనాలకి కూడా భూషణం, అలంకారం లాంటిది. ఏ భవనమైతే సర్వశిల్పులు కూడా తమ శిల్పకళా నైపుణ్యంతో చెక్కారో, చక్కగా తీర్చిదిద్దారో అటువంటి భవనంలో ఇదిగో వీళ్ళు ఉంటున్నారు, సుమిత్ర అని. మహిష్యా వాసుదేవస్య కేతుమాన్ ఇది విశ్రుత. కేతుమాన్ ఇది విశ్రుత. మళ్ళీ ఇంకో భవనం దగ్గరికి వచ్చేసారు, కేతుమాన్ అనేటువంటి భవనం దగ్గరికి వచ్చేసారు. శ్రీకృష్ణ పరమాత్మడికి ఆ గృహం ప్రత్యేకంగా నివసించేటువంటి భవన సముదాయం. మహిష్యా వాసుదేవస్య కేతుమానితి విశ్రుతః. ప్రసాదో విరజో నామ విరజస్కో మహాత్మనః. విరజస్కో మహాత్మనః. ఇక్కడ కాబట్టి ఇక్కడ విరజ అనేటువంటి ప్రసాదం, నిర్మలమైనటువంటి రజోగుణ సహితమైనటువంటి ఏదైతే ఉంటుందో ప్రాసాదం, ప్రాసాదం పేరు విరజ, ఆ భవనం పేరే విరజ. అటువంటి అది శ్రీకృష్ణ పరమాత్ముడికి నిగమైనటువంటి ఉపస్థాన గృహం, అంటే విశ్రాంతి గృహం లాంటిది. ప్రత్యేకంగా నివసించడానికి ఏ భవనం అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారో రాజులు మొదలైనటువంటి వాళ్ళందరూ, అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విశ్రాంతి భవనం పేరు విరజ నామ ప్రాసాద అని చెప్పారు. ప్రాసాదో విరజో నామ విరజస్కో మహాత్మన. అది ఉపస్థాన గృహం. స్థానము అంటే ఉండట, ఉపస్థానము అంటే సమీపంలో ఎప్పుడు దగ్గరగా ఆ భవనం దగ్గర ఉండేటువంటిది అన్నట్టు. ఉపస్థాన గృహం తాత కేశవస్య మహాత్మన. సో పరమాత్ముని యొక్క ముఖ్యమైనటువంటి భవనాల పేర్లన్నీ వచ్చేసాయి. యస్తు ప్రాసాద ముఖ్యోత్ర యం త్వస్థా యదధాత్ స్వయం. ఈ ప్రాసాదాలన్నీ స్వయంగా విశ్వకర్మే స్వయంగా దగ్గర ఉండి నిర్మించినటువంటివి ఇవన్నీ కూడా. ఒక్కొక్కటి యోజనాయత విష్కంభం సర్వరత్నమయం విభో తేషాం తు విహితా సర్వే రుక్మదండా పతాకినః. ఒక్కొక్కటి ఎంతో యోజనాల దూరం. ఆ భవనాలన్నీ కూడా ఒక యోజనం చదరపు నేలలో ఒక్కొక్క భవనము ఉంది అంటే ఇంకేం చెప్పాలి. ఆ యోజనం మేర సువర్ణము, రత్నాలు ఇవన్నీ వీటితో నింపి పారేశాడు విశ్వకర్మ భవనాలన్నీ. వీటిపైన కూడా చక్కగా అందరికీ సులభంగా అర్థం అవడం కోసం అని చెప్పేసి రకరకాలైన ధ్వజాలు, పతాకాలు ఉంటాయి. ఆ పతాకాలను బట్టి ఎవరి భవనం ఇది అనేటువంటిది గుర్తుపడుతూ ఉంటారు. అది సువర్ణమైనటువంటి దండ పతాకాలు ఏవైతే ఉంటాయో, సువర్ణమయమైనటువంటి పతాకాలు. కింద ఉండేటువంటి మనం ఏదైతే కర్ర కట్టినట్టుగా ఉంటుందో అది ఒక బ్రహ్మాండమైన స్తంభం, సువర్ణమయమైనటువంటి స్తంభానికి ఒక పతాకాన్ని కడతారు, ధ్వజములు. అట్లాంటి ఈ
అట్లాంటి విచిత్రమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా విశ్వకర్మ యొక్క నైపుణ్యానికి ప్రతీకలు అవన్నీ కూడా. విశాలమైనటువంటి భవనాలు, సుందరమైనటువంటి ధ్వజ పతాకాలతో కూడుకున్నటువంటి భవనాలు. సదనే వాసుదేవస్య మార్గ సంజననాధ్వజా ఘంటాజాలాని తత్రైవ సర్వేషాం నివేశనే. చూడండి ఇక్కడ ఇదొక విశేషం ఏంటంటే, ద్వారకా నగరంలో ఘంటాజాలాని తత్రైవ సర్వేషాం నివేశనే, సమస్తమైన ప్రజల యొక్క నివాసాలలో, నివేశన అంటే గృహములలో, ఇంట్లలో, అందరి ఇండ్లలో గంటలు ఉంటాయట పెద్దగా. ఇంటి పైన ఉండేటువంటి గంటలు, అది వరకు పూర్వకాలంలో ఆ ఘంటానాదం, ఇవి సమస్తమైనటువంటి ప్రజల ఇళ్లకి ఉంటూ ఉంటాయట ఆ ఘంటానాదం అనేవి. సదనే వాసుదేవస్య మార్గ సంజననాధ్వజా, ఆ మార్గం అంతా చక్కటి ధ్వజములతో కూడుకుని ఉంటుంది. అంతఃపురానికి, రాజద్వారానికి వెళ్ళేటువంటివన్నీ. అలాగే ఇళ్లలో కూడా, ప్రతి ఇంట్లో కూడా చక్కటి ద్వారాలు, అలాగే ఘంటానాదాలు వినిపిస్తూ ఉండటానికి, భగవంతుడు వస్తుంటే మంగళకరమైనటువంటి వాయిద్యాలు అవన్నీ కూడా. గుడిలోకి వెళ్తే గంట కొడతామా లేదా? మరి పరమాత్ముడు వచ్చేటువంటి దారి, వెళ్ళేటువంటి దారి, ప్రజలందరూ అయ్యా నమస్కారం అని చెప్పి నమస్కారం చేసుకో. పూర్వకాలంలో ఈ గంటలు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు, పంచాయతీలు చేసుకునేటప్పుడు ఘంటానాదం వినిపిస్తూ ఉండేవారు. ఇది భగవంతుడి యొక్క ఆలయం, ఆలయంలో గంటే. ఘంటానాదం కృత్వ ఎందుకు చేస్తాం? మనం పూజలో కూడా చేస్తాం, గంట వాయిస్తూ ఉంటాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవత ఆహ్వానలాంఛనం అంటాం. భగవంతుడు రావడానికి ఘంటానాదం, దుష్టశక్తులు పోవటానికి ఘంటానాదం, అది ఘంటాజాలం. ఆహృత్య యదు సింహేన వైజయంతచ్చలో మహత్ హంసకోటస్య యశ్రంగం ఇంద్రద్యుమ్న సరో మహత్. ఆహృత్య యదు సింహేన వైజయంత, వైజయంతం అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ధ్వజం, ఆ ధ్వజముల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. సువర్ణదండం అనేటువంటి ధ్వజము, అలాగే వైజయంతి అనేటువంటి బ్రహ్మాండమైన పతాకం, జెండా, దాని పేరే వైజయంతి. వైజయంతి అనే పేరు కలిగినటువంటి జెండాలు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే పతాకములు కలిగినటువంటి ఒక పర్వతాన్ని స్థాపించేశారట ఆ మార్గంలో. పర్వతము, ఆ పర్వతం పైన ధ్వజములు ప్రకాశిస్తూ ఉండేట. పర్వతాలంటే ఇంక చెప్పక్కల్లా, అంతకుముందు పర్వతాలు అనేటువంటి పర్వతాల్లాగా ఉన్నాయి ఈ భవనాలని అని అంతకుముందే చెప్పేశారు. అంతేకాకుండా ఈ నగరంలో ఉన్న విశేషమైనటువంటి పర్వత శిఖరాలు అసలైనటువంటి కూడా ఉన్నాయి. ఆ పర్వత శిఖరాలు హంసకూటం అనేటువంటి పర్వతం. ఆ ఒక్క పర్వతమే దాదాపు 60 తాటి చెట్లు ఎంత ఎత్తు ఉంటాయో, 60 తాటి చెట్లు కలిపితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ఉంటుందట. హంసకూటము దాని పేరు. అర్ధయోజనం వెడల్పు ఉంటుంది, అంటే 4 మైళ్ళు వెడల్పు ఉంటుంది. 4 మైళ్ళు వెడల్పు, 60 తాటి చెట్ల ఎత్తు ఉండేటువంటి హంసకూటం అనేటువంటి పెద్ద పర్వతం. అనేకమైనటువంటి సరోవరాలు. షష్ఠి తాళ సముత్సేధం, షష్ఠి అంటే 60, 60 తాళ వృక్షములు ఎంత ఎత్తు ఉంటుందో. షష్ఠి తాళ సముత్సేధం అర్ధయోజన విస్తృతం, ఒక 4 మైళ్ళ వరకు విస్తీర్ణం కలిగినటువంటిది. సకిన్నర మహానాదం తదప్యమిత తేజస పశ్యతాం సర్వభూతానాం త్రిషు లోకేషు విస్తృతం. ముల్లోకాలలో విస్తృతం, కీర్తి గడించింది, ఖ్యాతి గడించింది, సుప్రసిద్ధమైనది. అట్లాంటి అద్భుతమైనటువంటి పర్వతాన్ని పశ్యతాం చూస్తూ సర్వభూతములు, సర్వప్రాణులు కూడా ఆశ్చర్యచకితులైపోతూ ఉంటారు. ఆదిత్య పథగం యత్తన్ మేరో శిఖరముత్తమం. ఆదిత్య పథగం, గమ్ అంటే గమనము కలిగినది అని అర్థం. అంటే సూర్యచంద్రుల యొక్క మార్గము కూడా అలా వీళ్ళకి చేరుకోగలిగినటువంటి ఉత్తమమైనటువంటి శిఖరం ఏదైతే మేరు శిఖరం ఉందో, ఆ మేరు శిఖరం బంగారుమయమైనటువంటి శిఖరాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్లోకాల దగ్గర నుంచి మనం మరొక పాఠంలో రేపు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.